ఈ వీడియో చూస్తున్న తెలుగు ప్రజలందరికీ నమస్కారం అండి. ముందుగా ఈ వీడియోలో వచ్చేసరికి నేను క్లియర్ కట్గా నేషనల్ మీట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి మంచి రిక్వైర్మెంట్ నోటిఫికేషన్ అయితే తీసుకొని వచ్చాను. దీనికైతే ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు, ఎటువంటి ఎగ్జామ్ లేదు, డైరెక్ట్గా ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలో మీరు సెలెక్ట్ అయినట్టయితే మీకు డైరెక్ట్గా జాబ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇదైతే ఈరోజు రిలీజ్ అయిందండి. మీకు ఇది మొత్తం క్లియర్ కట్గా చివరి వరకు చూస్తాను. ఎవరైతే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతి ఒక్క పాయింట్ వచ్చేసరికి ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదైతే డైరెక్ట్గా ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పేసి వీళ్ళు ముందుగానే మెన్షన్ చేశారు. ద ఫాలోయింగ్ టెంపరీ పొజిషన్స్ ఆర్ ప్రపోజల్ ఫిల్ వాల్క్ ఇన్ ఇంటర్వ్యూ ఎట్ దిస్ ఇన్స్టిట్యూట్. జాబ్ లొకేషన్, ఇంటర్వ్యూ ఎక్కడ ఉంటుంది, ప్రతి ఒక్కటి నేను కామెంట్లో పెడతాను. మీరందరూ తర్వాత వెళ్ళి చూడండి. ముందుగా నేను ఎక్కడ ఉంటుందని సింపుల్గా చెప్తున్నాను చూడండి. ఇదైతే చెంగిచెర్ల, బోడుపల్, హైదరాబాద్లో ఉంటుందండి. కరెక్ట్ లొకేషన్, ఎగ్జాక్ట్ లొకేషన్ మీకు కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, మీరు తర్వాత వెళ్ళి చూడండి. ఇప్పుడు నేను డెప్త్గా అయితే ఎలా ఏమేం చేయాలి, ఏమేమి తీసుకొని పోవాలి ప్రతి ఒక్కటి క్లియర్గా చెప్తున్నాను చూడండి. సో పోస్టులు వచ్చేసరికి నేమ్ ఆఫ్ పోస్ట్ జూనియర్ రీసెర్చ్ ఫెలో సంబంధించి మినిమం ఏజ్ వచ్చేసరికి 21 years to 45 years అయితే ఉండాలండి. ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ, పిహెచ్ అండ్ యాస్ గోల్డ్ రూల్స్ వాళ్ళకైతే ఈ ఏజ్ అయితే ఉండాలండి. మీ క్వాలిఫికేషన్ వచ్చేసరికి వాళ్ళు అడిగిన దాని ప్రకారం పిహెచ్డి లైఫ్ సైన్సెస్ రిలేటెడ్ సంబంధించి లేదా ఎంఎస్సి చేసినట్టు వాళ్ళైతే దీనికైతే క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళండి. అండ్ ప్రొడక్ట్ టెక్నాలజీ, యానిమల్ న్యూట్రిషన్, వెటనరీ, పబ్లిక్ హెల్త్ వీటికి సంబంధించి మీరు క్లియర్గా తర్వాత చూడండి. సో శాలరీ వచ్చేసరికి 31,000 నుంచి ప్లస్ 30% ఎక్స్ట్రా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. అంటే నియర్లీ 40 అలా వస్తుందని చెప్పేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఎవరు ఇటువంటి మంచి ఛాన్స్ని అయితే మిస్ కాకండి. ఇంకా చాలా జాబ్స్ ఉన్నాయి, చెప్తా చూడండి. యంగ్ ప్రొఫెషనల్ వచ్చేసరికి మినిమం 21 years నుంచి 45 years ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. మాస్టర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు కానీ, ఎంటెక్ చేసిన వాళ్ళు కానీ, బయోటెక్నాలజీ, మాలిక్యులర్ బయాలజీ, మాస్టర్స్ ఇన్ వెటనరీ సైన్స్ ఇవన్నీ జాబ్ చేసి మీకు ఏమైనా ఐడియా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. వాళ్ళైతే సింపుల్గా నేను ముందుగానే చెప్తున్నాను, పెద్ద క్వశ్చన్లు అయితే ఏం అడగరు ఇంటర్వ్యూలో. మీకు తెలిసిన క్వశ్చన్ని మీరు కాన్ఫిడెంట్గా వెళ్ళి అక్కడ చెప్తే ఖచ్చితంగా మీకైతే జాబ్ వచ్చిందని చెప్పేసి నేను క్లారిటీగా గ్యారంటీ చెప్తున్నాను. మీరైతే ప్రతి ఒక్కళ్ళు, ఎందుకంటే అప్లికేషన్ ఫీజు కూడా లేదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు 29వ తారీఖు అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. క్లియర్గా చూడండి. 29/12/2025 29th December 2025. ఇంకా అందరూ 9 AM కల్లా అక్కడ ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. 10 కల్లా అయితే గేట్ అయితే క్లోజ్ అవుతుందని చెప్పేసి ఇక్కడ చూడండి మీరు. ద ఎంట్రీ గేట్ విల్ బి క్లోజ్ 10 AM. 10 కల్లా అయితే ఉదయం 10 కల్లా ఎంట్రీ గేట్ అయితే క్లోజ్ చేస్తారని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఎందుకంటే చాలామంది వస్తారు కాబట్టి ఇలాంటి జాబ్స్కి మీరు మిస్ అవ్వకుండా కొంచెం ముందుగానే వెళ్ళండి. ఇప్పుడైతే ఏమేం కావాలి ప్రతి ఒక్కటి చెప్తున్నాను, తీసుకొని వెళ్ళండి, ఎవరు మిస్ కాకండి. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఫాదర్ నేమ్, హస్బెండ్, అప్లికేషన్ ఫామ్ అయితే ఇది ఉంటుందండి. ఇది తీసుకొని పోవాలి, అప్లికేషన్ ఫీజు తీసుకొని పోవాల్సింది ఖచ్చితంగా అందరూ. అండ్ మీరైతే మార్క్స్ మెమో, మీ యొక్క 10th class మార్క్స్ మెమో, ఆధార్ కార్డు, రెజ్యూము, బయోడేటా, ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకోమండి ప్రతి ఒక్కళ్ళు. ఆధార్ కార్డు తీసుకోమండి, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకోమండి. ఇంకా మీకు క్లియర్గా చెప్తున్నాను, ఈమెయిల్ ఐడి ఒకటి కావాలండి. ఓటీపీ వస్తుందని చెప్పేసి వాళ్ళు ముందుగానే మెన్షన్ చేశారు. ఈమెయిల్ ఐడి ఒకటి కావాలి. క్లియర్గా మేము చెప్పిన ప్రతి ఒక్కటి మీరు తీసుకోమండి. కొన్ని ఎక్స్ట్రానే తీసుకోమండి, ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు అక్కడ వెళ్ళి ఇబ్బంది పడడం కన్నా ముందుగానే తీసుకోమండి ప్రతి ఒక్కటి. అక్కడికి వెళ్ళి మీరందరూ ఇంటర్వ్యూ సక్సెస్గా వెళ్ళి రావాలని కోరుకుంటున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క అమూల్యమైన సపోర్ట్ని నాకు తెలియపరచండి ఫ్రెండ్స్. ఐ నీడ్ యువర్ సపోర్ట్ నౌ, ఐ నీడ్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్ ప్లీజ్. ప్రతి ఒక్కరు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్క జాబ్ నోటిఫికేషన్ మన ఛానల్ అయితే నేను క్లియర్ కట్గా వీడియోస్ చేసి అయితే పెడతాను. అప్డేట్స్ రాగానే నేను అమ్మటిని మీకు వీడియోస్ చేసి అయితే పెడతాను. ఈ మొత్తం మీరందరూ మన ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇంకా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.